రాజధాని అమరావతి అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసే కీలక నిర్ణయాలకు 64వ సిఆర్డీ అథారిటీ సమావేశం ఆమోదం తెలిపింది. డేటా సెంటర్లు, క్వాంటమ్ వ్యాలీ, రోప్వే, లండన్ ఐ, 5G టవర్లు, భవిష్యత్ బ్రిడ్జిల నిర్మాణం వంటి పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. చంద్రబాబుపై ఉన్న అక్కసుతో అమరావతిపై జగన్ విషం కక్కారని మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. 64వ సిఆర్డీ అథారిటీలో అమరావతిని టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటో మంత్రి నారాయణ గారు మనతో ఉన్నారు. సార్, ఈ రోజు అథారిటీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చాలా కీలకమైన, ముఖ్యంగా టూరిజం కి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఏంటి సార్? ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఉందో దానికి సంబంధించి యాక్చువల్ గా ల్యాండ్ పుల్లింగ్ చేయాలి, ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నామండి. మోకతడ గ్రామంలో 2344 ఎకరాలు ఉంది. వాళ్ళందరూ కూడా మేము ల్యాండ్ ఇస్తాం, ల్యాండ్ పూలింగ్ తీసుకోమని యాక్చువల్గా వాళ్ళు రిజల్యూషన్ ఇచ్చారు గ్రామం. దాన్ని యాక్చువల్లీ వాళ్ళ అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవ్ చేసింది. రేపు క్యాబినెట్లో కూడా దీన్ని పెట్టడం జరుగుతుంది. రోప్వే గురించి, అదేవిధంగా రోప్వే మన యొక్క రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి అక్కడ నుంచి టెంపుల్, ఏదైతే మన దుర్గా టెంపుల్ ఉందో టెంపుల్, ఆ టెంపుల్ దగ్గర నుంచి యాక్చువల్గా భవానీ ఘాటు, అక్కడ నుంచి యాక్చువల్గా ఏంటంటే భవానీ ఐలాండ్, అక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లేదు, అక్కడ వరకు యాక్చువల్గా ఈ రోప్వే పీపీపీ మోడల్లో ఆర్ఎఫ్పీ పిలవటానికి అనుమతి ఇచ్చింది. దాన్ని ఇమీడియట్గా పిలవమన్నాం. అది పిలవంగానే యాక్చువల్గా దాని మీద ముందుకు పోవటం జరుగుతుంది. అదేవిధంగా అమరావతి ఐని కూడా యాక్చువల్గా స్టార్ట్ చేయడానికి పీపీపీ మోడల్లో ఆర్ఎఫ్పీ పిలవటానికి యాక్చువల్గా అనుమతి ఇచ్చారు. అది కూడా ముందుకు పోతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు. సార్, నిర్మాణాలు ఎలా ఉన్నాయి? హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ చూశారు, ఇక్కడ మంత్రుల బంగ్లాలు కూడా చూశారు. ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్గా ఎలాగైతే నివాస యోగ్యంగా అందరూ కోరుకుంటారో అలాంటి అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. అంటే ఎవరన్నా వస్తే కూడా ప్రజాప్రతినిధులు కలవాలన్నా వాళ్ళకి కావాల్సినటువంటి అంటే సదుపాయాలు ఉంటాయి. అవన్నీ కూడా కల్పించే విధంగా అవి ఉన్నాయి. అన్ని రకరకాలుగా ఎప్పటికప్పుడు మనం టెక్నాలజీ పెంచుకుంటూ ఉంటాం, ఎప్పటికప్పుడు మనం అంటే జీవన పరిమాణం మార్చుకుంటూ ఉంటాం. కాబట్టి దీనికి అనుగుణంగా ఈ అన్నీ కూడా అద్భుతంగా కట్టడం జరిగింది. గతంలో ఏదైతే చెప్పామో 2014-19 మధ్యలో అమరావతి కళల రాజధానిగా ఉంటుంది, తప్పకుండా నివాస యోగ్యమైన ఇల్లు అందరికీ ఇస్తాం. ప్రజాప్రతినిధులు, అలాగే సెక్రటేరియట్, అసెంబ్లీ, చరిత్రలో ఊహించని విధంగా ఐకానిక్ టవర్స్ ఇవన్నీ కూడా ఒకే దగ్గర కడతాము, అందరికి కూడా కడతాం. అలా ఎకో సిస్టమ్ ద్వారా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలని చెప్పాము. అది ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. అమరావతి విషయంలో వైసీపీ నేతలకు ఏమన్నా సలహా ఇస్తారు? ఇక్కడికి వచ్చి ఏమైనా చూడాలని? నేను ఈరోజు కాదు, 2018లో అబద్ధాలు చెప్పి ఎప్పుడైతే వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని గ్రాఫిక్స్ వచ్చినప్పుడు పాప మహిళ రైతుల్ని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడే పాదయాత్ర చేశాము. మేము అప్పుడే చూపించాము. ఈ గ్రాఫిక్స్ కాదు, చూడండి, 9 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు కట్టారు. ఆ రోజుకే పైకెక్కుదాం రండి, చెప్పిన వాళ్ళు అసెంబ్లీ అయితే గ్రాఫిక్స్ రండి, మన పైనుంచి దూకుదాం, అది గ్రాఫిక్స్ కాదు తెలుసు కదా అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేసాం. నిజంగా రమ్మన్నా, ఈరోజు రమ్మన్నా. నిజంగా మీరు మాట్లాడే దాంట్లో ఏదైనా పొంతన ఉన్నా అని అనుకున్నా, లేదు మీరు భావితరాలకు ఇదే రాంగ్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా నేను అడుగుతాను. ఇక్కడ వచ్చి చూడండి, ద వే అమరావతి ఈజ్ డెవలపింగ్. మంత్రి సవిత గారు ఉన్నారు. మేడం, అమరావతిలో నిర్మాణాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సందర్శించారు, ఐకానిక్ టవర్స్ సందర్శించారు, మంత్రుల బంగ్లాలు చూశారు. ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగున్నాయండి. ఎంత అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నారాయణ గారు మరి వారి డిపార్ట్మెంట్ కూడా నిజంగా ఈ 2 సంవత్సరాల్లో పెను మార్పులు తీసుకొచ్చారన్న విషయం తెలుస్తుంది. నిజంగా చూస్తూ ఉంటే సుమారుగా 33,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు, భవన కార్మికులు పనిచేస్తున్నారు. వేలాది మిషన్లతో ఈరోజు ఎంత డే అండ్ నైట్ ఇక్కడ మరి నారాయణ గారి సమక్షంలో ఈరోజు పనులు పరుగులు పెడుతున్నాయన్న విషయం తెలియజేస్తున్నాం. మరి ఈరోజు దగ్గరలోనే మరి ఆగస్టు 13న ఎమ్మెల్యే క్వార్టర్సు, ఎమ్మెల్సీ క్వార్టర్సు అదేవిధంగా మరి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మేము చూసాం ఐకాన్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ పనులు కావచ్చు, హాస్పిటల్స్, స్కూల్స్, అదేవిధంగా క్లబ్ హౌస్, జడ్జి బంగ్లాస్ కావచ్చు, మరి క్లాస్ 1, క్లాస్ 2 మరి గెస్టెడ్ ఆఫీసర్స్ కావచ్చు, సెక్రటరీ టెంపుల్స్, అందరికీ ఈరోజు అన్ని పనులు జరుగుతున్నాయి. అంటే ఇక్కడికి వస్తే, రాజధానికి వస్తే అన్ని పనులు వాళ్ళు పూర్తి చేసుకొని పోయే విధంగా ఈరోజు రాజధాని నిర్మాణం చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. మొత్తం మీద ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణం శైలి చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి
మంత్రి సవిత గారు చెబుతున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు, తెలుగుదేశం పార్టీకి వేరే వాళ్ళ క్రెడిట్ అవసరం లేదని ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.